నమస్తే వెల్కమ్ టు ఫోకస్ 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ 24 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయకపోవడంలో మతలబేంటి? కావాలని సిట్టింగ్ లోక్సభ స్థానాన్ని పెండింగ్ లో పెట్టిందా? ప్రత్యర్థి పార్టీ ఖరారు చేసిన తర్వాతే వైసీపీ అభ్యర్థిని ఫిక్స్ చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ నోటిఫికేషన్ రాకముందే అధికార వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 24 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అన్ని పార్టీల కంటే ముందే గెలుపు గుర్రాలను ఫిక్స్ చేశారు. అభ్యర్థులంతా ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. అయితే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు సీటుకు మాత్రం అభ్యర్థిని ఎంపిక చేయలేదు. ఈ ఒక్క సీటును మాత్రమే పెండింగ్ లో పెట్టారు సీఎం జగన్. సామాజిక సమీకరణాల విషయంలో పక్కాగా ఉంటున్న వైసీపీ ఆ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ సత్యవతిని తప్పించాలని నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి నుంచి కూటమి అభ్యర్థి ఎవరో ఆరా తీసే పనిలో వైసీపీ నిమగ్నమయ్యింది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఖరారైన తర్వాతే అభ్యర్థిని ఫైనల్ చేయాలి అన్న ఆలోచనలో వైసీపీ ఉంది. ఇప్పటి వరకు అక్కడి నుంచి నాగబాబు, బీజేపీ నేత సీఎం రమేష్ తో పాటు ఒకరిద్దరు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే వైసీపీ పరిశీలనలో విశాఖ డైరీ ఫ్యామిలీ మెంబర్ కానీ లేదంటే మారే రాజకీయ సామాజిక సమీకరణలను బట్టి బూడి ముత్యాల నాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థిని బట్టి ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుంది. అందుకే అధికార పార్టీ ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. కేవలం అనకాపల్లి పార్లమెంటు స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయకుండా పెండింగ్ లో పెట్టడం ఆసక్తి రేపుతోంది. అయితే కూటమి అభ్యర్థి ఖరారు తర్వాతే వైసీపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులపై సందిగ్ధత కొనసాగుతోందా? సీటు ఆశించిన ఆశావహులు తలలు పట్టుకుంటున్నారా? ఎంపీ అభ్యర్థుల విషయంలో నెమ్మదిగా క్లారిటీ వస్తున్నా అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో లెక్క తేలక ఆశావహులు గగ్గోలు పెడుతున్నారా? 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో ఇంత జాప్యం ఎందుకు? ఢిల్లీ పెద్దలతో పురంధేశ్వరి సంప్రదింపులు జరుపుతున్నా క్లారిటీ రావడం లేదా? ఏపీలో పొత్తులు కుదరడంతో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశంపై క్లారిటీ వచ్చేసింది. బీజేపీ 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతిలో బరిలోకి దిగనుంది. శ్రీకాకుళం, పాడేరు, విశాఖ నార్త్, కాకినాడ సిటీ, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, జమ్మలమడుగు, ఆదోడి, ధర్మవరం వంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ స్థానాల్లో ఎవరెవరు అభ్యర్థులు ఉండబోతున్నారు అనే వ్యవహారంపై బీజేపీ ఏమీ తేల్చలేకపోతోంది. అభ్యర్థుల ఎంపికలో గందరగోళం నడుస్తుంటే మరోవైపు కొన్ని అసెంబ్లీ స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రచారంలో ఉన్న సెగ్మెంట్లు కాకుండా కొన్ని సెగ్మెంట్లు మారొచ్చనే చర్చ నడుస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్లలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పార్లమెంటు స్థానాలు కాకుండా రాజంపేట, హిందూపురం వంటి స్థానాలు కూడా బీజేపీ కోరుకుంటున్నట్లు సమాచారం. ఆ 2 స్థానాలు తమ పార్టీకి దక్కితే ఇప్పటికే కొన్ని సెగ్మెంట్లను వదులుకుంటామని బీజేపీ చెప్పినట్లు తెలుస్తోంది. నరసాపురం స్థానంలో ఏలూరు టికెట్ కోరుతున్నట్టు సమాచారం. అరకు పార్లమెంటు సెగ్మెంటుకు కొత్తపల్లి గీత, విజయనగరం పార్లమెంటుకు మాధవ్ లేదా కాశీరాజు, అనకాపల్లికి సీఎం రమేష్, రాజమండ్రికి పురంధేశ్వరి లేదా సోము వీర్రాజు, తిరుపతి లోక్సభకు సత్యప్రభ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వస్తే బీజేపీ కోరుకుంటున్నట్లు రాజంపేట, హిందూపురం వెళ్లే ఛాన్స్ ఉంది. రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేదా సత్యకుమార్, హిందూపురంలో పరిపూర్ణానంద పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రాయలసీమలో తిరుపతి మినహా మిగిలిన సీట్లిచ్చేందుకు టీడీపీ సుముఖంగా లేదు. రాజంపేట, హిందూపురం వంటి సెగ్మెంట్లలో ముస్లిం ఓటర్లు బలంగా ఉన్నారు. ఆయా సెగ్మెంట్లలో బీజేపీకి సీట్లిస్తే మైనారిటీ ఓట్లు పడవనే ఆందోళన టీడీపీలో వ్యక్తమవుతోంది. అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలోనూ సర్దుబాట్లు తప్పవనే చర్చ జరుగుతోంది. టీడీపీ ప్రకటించిన పి గన్నవరం, అనపర్తి స్థానాలపై ప్రస్తుతం డైలమా కొనసాగుతోంది. ఈ సెగ్మెంట్లో మహాసేన రాజేష్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్లను ప్రకటించింది. మహాసేన రాజేష్ తానే తప్పుకోవడానికి సిద్ధపడ్డారు. దీంతో ఆ సీటు బీజేపీకి ఇస్తే అక్కడి నుంచి అయ్యాజీ వేమ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అనపర్తి కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ 2 వెళితే కాకినాడ సిటీ టీడీపీ ఖాతాలోకి వస్తుందని అంటున్నారు. అనపర్తి సెగ్మెంట్ నుంచి పోటీకి బీజేపీ పూర్తి స్థాయిలో విముఖత ప్రదర్శిస్తోంది. అనపర్తికి బదులు చీరాల సెగ్మెంటును కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ వైశ్య సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో తమకు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. టీడీపీ అంగీకారం తెలిపినట్టు సమాచారం.
బీజేపీకి కేటాయించిన విశాఖ నార్త్, ధర్మవరం, జమ్మలమడుగు మినహా మిగిలిన చోట్ల సరైన అభ్యర్థులు లేరనే భావన వ్యక్తమవుతోంది. విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డిలు పోటీకి సిద్ధంగా ఉన్నారు. కైకలూరుకు కామినేని శ్రీనివాస్ పేరు వినిపిస్తున్నా ఆయనకు వయసు అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏలూరు పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్న తపనా చౌదరిని కైకలూరు నుంచి బరిలోకి దింపొచ్చనే ప్రచారం తెరమీదికి వచ్చింది. అయితే తపనా చౌదరి పోటీ చేసేందుకు సిద్ధపడతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల విషయంలో కాషాయ పార్టీ స్పష్టతకు రాలేకపోతోంది. కూటమి పార్టీలకు బీజేపీ నుంచి గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం పెద్ద సమస్యగా మారినట్లు తెలుస్తోంది. బీజేపీ సీఈసీ సమావేశంలో సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఖరారుపై ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. అటు టీడీపీ సీట్ల విషయంలోనూ ఇంకా క్లారిటీ రావాల్సింది. పెండింగ్లో 16 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎంపీ సీట్ల ప్రకటనలను టీడీపీ ఆలస్యం చేస్తోంది. బీజేపీ పోటీ చేసే సీట్లు క్లారిటీ వచ్చిన తర్వాత టీడీపీ జాబితాలో కొందరు అభ్యర్థుల పేర్లు తారుమారయ్యే ఛాన్స్ ఉంది. 2 విడతల్లో మొత్తం 128 అసెంబ్లీ సెగ్మెంట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ పోటీ చేసే 144 స్థానాల్లో 128 స్థానాల విషయంలో క్లారిటీ వచ్చేసింది. మరో 16 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలపై గత 3 రోజుల నుంచి టీడీపీ అధిష్టానం దోబూచులాడుతోంది. అదిగో ఇదిగో అంటూ జాబితా విడుదలపై ప్రచారం జరుగుతూనే ఉంది. గత 3 రోజులుగా చర్చ జరుగుతున్నా జాబితా మాత్రం విడుదల కావడం లేదు. బీజేపీతో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రాకపోవడం వల్లే జాబితా విడుదలలో ఆలస్యం అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ పోటీ చేసే 17 ఎంపీ స్థానాల్లో 10కి పైగా స్థానాలకు క్లారిటీ వచ్చేసిందే. శ్రీకాకుళం స్థానం సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖ బాలకృష్ణ చిన్నలుడు శ్రీభరత్, అమలాపురం గంటి హరీష్, విజయవాడ కేశినేని చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, నంద్యాల బైరెడ్డి శబరి, ఒంగోలు మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమళ్ల ప్రసాద్ పేర్లు దాదాపు ఖాయమయ్యాయి. బాపట్ల లోక్సభకు ఎంఎస్ రాజు, రాజంపేట స్థానానికి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేర్లు వినిపిస్తున్నాయి. రాజంపేట సీటు కోసం బీజేపీ పట్టుపడుతోంది. హిందూపురం స్థానంపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ టికెట్ బీజేపీ ఆశిస్తోంది. అక్కడి నుంచి పరిపూర్ణానంద స్వామి బరిలోకి దిగుతారు అనే ప్రచారం ఉంది. ఆ సీటు టీడీపీకి వస్తే తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా కోరుతున్నారు. హిందూపురం పార్లమెంటు పరిధిలో సుమారు 2 లక్షలకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారని చాంద్ బాషా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సీటు విషయంలో బీజేపీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఏలూరు సెగ్మెంట్ నుంచి భాష్యం రామకృష్ణ, పుట్ట మహేష్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇదే స్థానాన్ని తపనా చౌదరి కూడా ఆశిస్తున్నారు. అనంతపురం, కర్నూలు, కడప వంటి స్థానాల మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి కీలక చర్చే జరుగుతోంది. పెన్మలూరు సెగ్మెంట్ టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇక్కడి నుంచి లెక్కకు మిక్కిలిగా అభ్యర్థులు తెరమీదికి వస్తున్నారు. ఈ సీటు క్లారిటీ వస్తే మైలవరం కూడా క్లారిటీకి రానుంది. కాకినాడ సిటీ విషయంలో బీజేపీతో పీటముడి పడి ఉంది. బీజేపీ క్లారిటీ ఇస్తే అక్కడి నుంచి కొండబాబు లేదా ఆయన కుటుంబ సభ్యులకు టికెట్ దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. దర్శి టికెట్ విషయంలో సిద్ధా రాఘవరావు చేరిక గురించి వెయిటింగ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సిద్ధా రాఘవరావు పార్టీలో చేరితే ఆయన్ను దర్శి నుంచి పోటీ చేయిస్తారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. పి గన్నవరం సీటును మహాసేన రాజేష్ కు ఇచ్చింది. అయితే ఈ సీటు బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది. భీమిలి, ఎచ్చర్ల, చీపురుపల్లి, పలాస నియోజకవర్గాలపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భీమిలి నుంచి పోటీ చేసేందుకు ఘంటా ఆసక్తి కనబరుస్తుంటే ఆయన్ను చీపురుపల్లి వెళ్లాల్సిందిగా టీడీపీ అధిష్టానం సూచిస్తోంది. అయితే ఆయన దానికి నిరాకరిస్తూ భీమిలి నుంచి పోటీకి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషం వరకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. హెచ్ఎర్ల సెగ్మెంట్ నుంచి కళా వెంకట్రావు టికెట్ ఆశిస్తున్నారు. కళాను చీపురుపల్లి నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా టీడీపీ అధినేత మదిలో ఉంది. పలాస సెగ్మెంట్ నుంచి పార్టీ సీనియర్ నేత గౌతు శిరీష రేసులో ఉన్నారు. ఆమె కూడా టికెట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. బీజేపీ పోటీ చేసే సీట్లు తేలకపోతే జనసేన స్థానాలపై క్లారిటీ రాదా? జనసేన సీట్ల వ్యవహారం బీజేపీతో ముడిపడి ఉందా? 16 స్థానాలకు క్లారిటీ ఇచ్చేసినా మళ్లీ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా? బీజేపీకి వెళ్లిన కొన్ని స్థానాలు తిరిగి జనసేన ఖాతాలోకి వచ్చే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తోంది. 2 పార్లమెంటు స్థానాల విషయంలో క్లారిటీగానే ఉంది. అసెంబ్లీ స్థానాల విషయంలోనూ 16 స్థానాల్లో అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చింది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఢిల్లీ స్థాయిలో చర్చల నేపథ్యంలో ఏమైనా కొన్ని మార్పులు చేర్పులు జరగొచ్చా అనే చర్చ జరుగుతోంది.
నెల్లిమర్ల, అనకాపల్లి, రాజానగరం, నిడదవోలు, తెనాలి, కాకినాడ రూరల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పెందుర్తి, విశాఖ సౌత్, యలమంచిలి, భీమవరం, రాజోలు, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, పిఠాపురం, తిరుపతి ఇలా మొత్తంగా 16 స్థానాల్లో జనసేన క్లారిటీ ఇచ్చింది. కాకినాడ ఎంపీగా ఉదయ్, బందర్ నుంచి వల్లభనేని బాలశౌరి పేర్లు ఖాయమయ్యాయి. పాలకొండ, పోలవరం, రైల్వే కోడూరు, అవనిగడ్డ వంటి స్థానాల విషయంలో జనసేన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. బీజేపీతో జరుగుతున్న చర్చల ఎఫెక్ట్ జనసేన మీద పడుతోంది. జనసేన మీద కూడా కొన్ని సీట్ల విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంది. ప్రధానంగా తిరుపతి విషయంలో జనసేన అధినాయకత్వం మీద ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి స్థానికులకే టికెట్ ఇవ్వాలి, అది కూడా ఏ పార్టీకైనా పర్వాలేదు అనే డిమాండ్ తెరమీదికి వచ్చింది. దీంతో ఇక్కడేమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు విజయవాడ వెస్ట్ టికెట్ కోసం పోతిన మహేష్ పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. పోతిన మహేష్ కోసం బీజేపీతో సీట్ల సర్దుబాట్లలో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా అన్నది తేలాల్సి ఉంది. కాకినాడ సిటీని బీజేపీకి ఇచ్చి ఆ స్థానంలో విజయవాడ వెస్ట్ స్థానాన్ని అడుగుతున్నారు అనేది ఓ ప్రచారం. ధర్మవరం విషయంలో కూడా అదే తరహా చర్చ నడుస్తోంది. సీట్ల సర్దుబాట్లు, కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పులపై జనసేనలో ఇంకొంత క్లారిటీకి రావాల్సి ఉంది. దీంతో జనసేన మిగిలిన 5 స్థానాల ప్రకటన విషయంలో కొంతమేర జాప్యం జరుగుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తెలంగాణలోని పార్టీలు ఎంపీ అభ్యర్థులను పూర్తిగా ప్రకటించలేదు. అధికార కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసే పనిలో పడింది. ఈ నెల 25వ తేదీ పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు జరిగిన కసరత్తులో మెజారిటీ సీట్ల అభ్యర్థిత్వాలు ఖరారైనట్టు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ఇంకా పీఠముడి కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సీట్లను కొలిక్కి తెచ్చే పనిలో పడింది. ఇప్పటికే కొన్ని సీట్లపై స్పష్టతకు వచ్చిన హస్తం పార్టీ కొన్ని సీట్లపై పీఠముడి కొనసాగుతుంది. నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరు ఖరారైనట్టు సమాచారం. బాల్కొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సునీల్ కూడా ఎంపీ సీటు ఆశిస్తున్నారు. మెదక్ పార్లమెంటుకు నీలం మధు, మల్కాజ్గిరికి సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్లకు రంజిత్ రెడ్డి పేరు దాదాపు ఖరారయ్యాయి. సికింద్రాబాద్ లో దానం నాగేందర్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా సీటు కోసం ఢిల్లీలో మకాం వేశారు. కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి, పెద్దపల్లి గడ్డం వంశీ, వరంగల్ పసునూరి దయాకర్ పేర్లు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ పార్లమెంటు సీటును మాజీ ఎంపీ మల్లు రవికి కేటాయించనున్నట్లు సమాచారం. ఖమ్మం, భువనగిరి టికెట్ల అంశంలో సస్పెన్స్ కొనసాగుతుంది. హస్తం పార్టీకి కంచుకోటగా ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సీట్ల లొల్లి కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో భువనగిరిలో ఆ పార్టీ గెలుపు మరింత ఈజీ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు కూడా సీనియర్లు కావడంతో అభ్యర్థిని తేల్చడం క్లిష్టంగా మారింది. భువనగిరిలో ఏడాది కాలంగా చామల కిరణ్ రెడ్డి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్లమెంటు నియోజకవర్గం మీదే ఎక్కువ ఫోకస్ చేశారు. చామల కిరణ్ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అవడంతో భువనగిరి పార్లమెంటు టికెట్ హామీ లభించినట్టు చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో భువనగిరి నుంచి ఎంపీగా పనిచేశారు. దీంతో ఆ సీటు తమదేనని క్లెయిమ్ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు వెంకట్రెడ్డి ఎంపీగా పనిచేశారు. ఈ ధీమాతో తమదే సీట్ అని చెప్పుకుంటున్నారు. ఏడాదిగా నియోజకవర్గంలో పనిచేస్తున్న చామల కిరణ్ కు టికెట్ ఇవ్వాలా, కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రతిపాదన ఏంటి అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మిని బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని పార్టీలో చేర్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు కోమటిరెడ్డి బ్రదర్స్, మరోవైపు సీఎంకి సన్నిహితుడిగా ఉన్న చామల కిరణ్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. దీంతో భువనగిరి పార్లమెంటు సీటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఖమ్మం పార్లమెంటు సీటు కోసం హేమాహేమీలు ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కోసం దరఖాస్తు చేశారు. ఇలాగైనా బరిలో నిలపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఉన్న 2 మంత్రుల కుటుంబ సభ్యులు కూడా బరిలో ఉండాలని భావిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డిని దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఇక్కడ పొంగులేటి ఎంపీగా గెలవడంతో టికెట్ దక్కించుకునే పనిలో ఉన్నారు. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన తనయుడిని ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇలా జిల్లాలో కీలకంగా ఉన్న 3 నాయకులు అధిష్టానం మీద ఒత్తిడి పెంచారు. 3 కూడా బలమైన నాయకులే అవడంతో ఎవరికి ఎలా నచ్చజెప్పాలి అనే దానిపై దృష్టి సారించింది. ఇప్పటికే మొదటి జాబితా వచ్చేసింది. 2వ జాబితాలో కూడా ఈ ఖమ్మం అభ్యర్థి పేరు ఉండే అవకాశం లేదు. ఆఖరి జాబితాలోనే ఖమ్మం అభ్యర్థి పేరు ప్రకటించే ఛాన్స్ ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వర్కౌట్ చేస్తుంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని యోచిస్తోంది. అందుకనుగుణంగా పావులు కదుపుతోంది. బీజేపీ కూడా ఈసారి పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెంచింది.
దీంతో కాంగ్రెస్ కౌంటర్గా రాజకీయ ఎత్తుగడ వేస్తోంది. ఇది వాటి ఫోకస్. నమస్తే.